జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కళాకారులు, జానపద కళాకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ప్రజల్లో తెలంగాణ భావనను చైతన్యపరిచారని అన్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలంలో కొంత అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు జలవనరులపై తెలంగాణ హక్కులను కాపాడాలని కోరారు. జగిత్యాల ఉద్యమాల గడ్డగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్న జీవన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కళాకారులు చేసిన కృషిని అభినందించారు. భవిష్యత్తులో కళాకారులకు అండగా ఉంటామని తెలిపారు. Check 1, 2, 3. Hello, test. 1, 2. ఒక్కసారి మైక్ వాయిస్ వెంజు ఆపు ఒక్క నిమిషం ఆపు సౌండ్ ఆఫ్ అని చెప్పు ఒకసారి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే యావత్ తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మనం అభివృద్ధి చెందగలుగుతాము. ఇవాళ నీళ్లు నియామకాలు మన హక్కు సాధించేటువంటి నీటి హక్కు పొందే విధంగా మన గోదావరి కృష్ణా నది జలాలపై ఏదైతుందో మన హక్కు పొందగలగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుందని కేసీఆర్ గారి ఒక పిలుపు ఏదైతుందో ఇలా మా కళాకారులందరూ కూడా గట్టి ముఖ్యంగా జానపద కళాకారులు అని చెప్పంటారు. సమాజం చైతన్య పరిచయం లోపల ప్రధాన పాత్ర
పోషించింది మన కళాకారుల బృందం, కళాకారులు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ దశాబ్ద కాలంలో కొంత పురుగు సాధించగలిగినప్పటికీ ఇంకా కూడా సాధించవలసింది ఎంతో మిగిలిపోయిందని చెప్పక రాబోయే కాలంలో వీళ్ళ ఉద్యమ ఆశయాలు మనం సాధించుకునే విధంగా వీళ్ళ జలవనరులపై మన హక్కులు పొందడంతో పాటుగా వీళ్ళ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, 2 రోజులు నిరుద్యోగ విద్యా అవకాశాలతో మరి కొంత ముందుకు పోగలిగినా కానీ వీళ్ళ ఉద్యోగాలు అనేది ప్రధానమని చెప్పండి, ఉద్యోగాలు ప్రధానమని చెప్పండి, ఉపాధి అనేది ప్రధానమని చెప్పండి. ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు జిల్లా కేంద్రంలో కళాకారులందరూ కూడా వాళ్ళ ఈ బోనాల ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి దీవెన పొందాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి. నెల్లూరులో ప్రమాద పరిస్థితులు ఏదైతుందో వర్షాలు అనుకూలించే కాలం కలిసి రావాలి. రైతాంగానికి ఏదైతుందో మంచి సమాజం అంతా ఏదైతుందో శాంతి సౌభాగ్యంతో కలకల్లాడాలనేటువంటి ఒక ఆలోచనతో మా సోదర సోదరి ఆడబిడ్డలందరూ కూడా ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ కళాకారులు, జానపద కళాకారులు చెప్పడం తప్పాలని మన వాస్తవంగా కళాకారులు అందరూ కూడా గడ్డ కట్టి వాళ్ళ సమాజాన్ని చైతన్యపరిచే విధంగా, సమాజాన్ని జాగృతపరిచే విధంగా, తెలంగాణ భావనలు రేకెత్తించే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మాత్రమే యావత్ తెలంగాణ ప్రాంతం ఏదైతుందో మనం అభివృద్ధి చెందగలుగుతాము. ఇవాళ నిధులు, నీళ్లు, నియామకాలు